బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆన్బాక్స్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకల్లో ఆర్సీబీ నూతన జెర్సీని ఆవిష్కరించారు. కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్నట్టుగానే ఇంగ్లీష్లో ఆ జట్టు పేరును మార్చారు. ఇక ఇటీవల ఫ్రాంచైజీకి తొలి టైటిల్ అందించిన మహిళల జట్టుకు గార్డ్ ఆఫ్ ఆనర్తో వెల్కమ్ చెప్పారు. మెన్స్ టీం ప్లేయర్ కొత్త జెర్సీలతో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఈవెంట్కు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ హాజరయ్యారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆన్బాక్స్ ఈవెంట్ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నూతన జెర్సీతో పాటు లోగోను కూడా ఆ జట్టు ఆవిష్కరించింది. కొన్ని రోజుల క్రితమే జట్టు పేరు మార్పుపై ఇచ్చిన సంకేతాలను కూడా నిజం చేస్తూ కొత్త పేరును ప్రకటించింది. 2 రోజుల క్రితం జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ 2024 ఫైనల్లో విజేతగా నిలిచింది ఆర్సీబీ జట్. దీంతో ఫ్రాంచైజీకి తొలి టైటిల్ దక్కింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఆన్బాక్స్ ఈవెంట్కు ఆ జట్లో ప్లేయర్లందరూ ఆహ్వానించారు. వారికి గార్డ్ ఆఫ్ ఆనర్గా కూడా దక్కింది. అంతా ఊహించినట్లుగానే ఇంగ్లీష్లో ఆ జట్టు పేరును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుగా మార్చారు. అనంతరం జట్టు నూతన జెర్సీని ఆవిష్కరించారు. వేదికపై ఉన్న కెప్టెన్ ఫాఫ్ డూ ప్లెసిస్, విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు జెర్సీలతో ఫోటోలకు ఫోజులిచ్చారు.